దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మీ హృదయములను మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుడి దగ్గర మన హృదయాలను పరిశుద్ధపరచుకోమని. ఈ రోజున మనము దేవుని దగ్గర హృదయాలను పరుచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన హృదయాలు పరిశుద్ధంగా దేవునికి యాగముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ఒకవేళ దేవుళ్ళో, లేకపోతే నువ్వు భక్తిలో, లేకపోతే నువ్వు ప్రార్థనలో యథార్థంగా ఉన్నావు అనుకో, కానీ మనుషులని నిందిస్తున్నారు అనుకో, వాళ్ళు నన్ను ఇలాగంటున్నారని, నిందించారని నువ్వు భయపడాల్సిన అవసరం. ఎందుకంటే ప్రభువులో నువ్వు పవిత్రం కలిగి ఉన్నావు కాబట్టి, ప్రభువుకి నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉన్నావు కాబట్టి, ప్రభువుకి నమ్మకమైన బిడ్డగా ఉన్నావు కాబట్టి నీ మీదకి నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, మనుషులు అంటున్నారని నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ప్రభు దగ్గర నువ్వు నీతిగా ఉన్నావు. బైబిల్లో మరియమ్మ తల్లి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆమె కన్యక గర్భమును ధరిస్తే ఆమె గర్భముని అపవిత్రని అక్కడ ఉన్న కొంతమంది ఆమెని హేళన చేశారని. వాళ్ళ అవమానాలని పట్టించుకోలేదు, కానీ ఆమె ప్రభు కార్యమని నమ్మింది కనుక ఆమె లోకరక్షకుడికి జన్మనిచ్చింది. ప్రపంచం యావత్తు ఈ రోజున ఆమెని అమ్మలాగా భావిస్తూ ఉంటారు. వచ్చినాయి నిందలు, అవమానాలు వచ్చినాయి. తన హృదయం పరిశుద్ధమే, తన పవిత్రత కలిగినది, కానీ ఆమెను అపవిత్రతగా మాట్లాడి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, నీ జీవితంలో అనేకమైన నిందలు వస్తున్నాయి అంటే దేవుడిని పట్ల ఏదో కార్యం చేయాలని వస్తూ ఉన్నాడు. మరియమ్మ తల్లి విషయంలో ఆ కార్యం జరిగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు ఫస్ట్ అపవిత్రమైన ఆత్మలతో ఉన్నాడు, కానీ తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు అంటాడు, నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర, తండ్రి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. మరి వాళ్ళన్న అసూయపడ్డాడు. అక్కడున్న కొంతమంది అసూయపడవచ్చేమో, కానీ అతను మాత్రము దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. అతని జీవితం ఫలభరితంగా మార్చబడింది. గతంలో తన పాపం, గతంలో తన శాపాన్ని అతను విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, లోకంలో మీకు శ్రమ అయినను వాటిని ఒప్పుకొని వాటిని భరించండి మీరు అని ప్రభు తెలియజేస్తున్నాడు. నీ తల్లిదండ్రులు నిన్ను అపవిత్రంగా మాట్లాడుతున్నారు, అనుమానంగా మాట్లాడు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎవరైనా నిన్ను అపహాస్యంగా మాట్లాడుతున్నారా, అనుమానంగా మాట్లాడుతున్నారా, ప్రభు అంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోమని చెప్పాడు ప్రభు. నీవు కూడా నీ హృదయంలో ఒకవేళ పవిత్రంగా ఉంటే దేవుడు నీకు మేలు చేయబోదు. ఒకవేళ నీ హృదయం అపవిత్రంగా ఉన్నా ప్రభు అంటాడు, నేను పవిత్రంగా చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబానికి నేను శాంతి, సమాధానం ఇవ్వబోతున్నాను. పరిశుద్ధ